అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 5వ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9704521619. కన్యా రాశి వారికి కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు. వ్యాపార లాభాలు ఏర్పడడం, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. పట్టుదలతో మరువలేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. అదేవిధంగా శుభ ఫలితాలు ఏర్పడడం, ఆత్మీయుల సహకారం లభిస్తుంది. సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉంటారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడడం, శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహిస్తారు. కీలక వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఏర్పడడం, కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారంలో అప్రమత్తంగా ఉంటారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది. విశేషమైనటువంటి ప్రయత్న బలంతో మీ యొక్క కలను నెరవేర్చుకుంటారు. ఏది అనుకుంటే అది జరుగుతుంది. కీలక వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్య విషయాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో పట్టుదలతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడడం, తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను నెరవేర్చుకుంటారు. కుటుంబ వ్యవహారంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందడం, నూతన వాహన యోగం ఏర్పడడం, చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగడం, సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు ఏర్పడడం, నూతన వ్యాపారం ప్రారంభించి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో శుభవార్తలు అందడం, జీవిత భాగస్వామితో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. అదేవిధంగా చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా లాభాలను ఏర్పరచుకుంటారు. ఆలోచనలను ఆచరణలో పెడతారు. గౌరవ మర్యాదలు పెరిగిన కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆదాయ విషయంలో లోటు ఉండదు. సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం, భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. కీలక వ్యవహారాలలో మీ యొక్క అంచనాలు నిజమవడం, వృత్తి వ్యాపారం ఆనందంగా సాగడం, ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ తగ్గే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారం అనుకున్న విధంగా రాణిస్తుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం అన్ని విధాలా అనుకరిస్తుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు. నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు కలలు సాకారమవడం, చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలు ఏర్పడడం, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక
సమస్యలను పరిష్కరిస్తారు, మానసికంగా ఆనందంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్య విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడడం మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన, అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించినటువంటి పనుల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడడం, ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. అదేవిధంగా శుభవార్తల అందినం, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్యా రాశి వారికి శివారాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తాను.